హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ పవన్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో హ్యాపీనెస్ గురించి కొన్ని విషయాలు, సంతోషంగా ఉండడం గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హ్యాపీనెస్ జనరల్గా అందరూ హ్యాపీనెస్కి బయట ఉన్న మనము ఏదైనా పని చేస్తే దాని నుండి వచ్చే రిజల్ట్స్కి లింక్ చేయడం చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ మంచిగా రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తే అప్పుడు హ్యాపీగా ఉందాము. మంచిగా ఎగ్జామ్స్ అయిపోయినాక, ఇప్పుడు కాలేజ్ అయిపోయినాక మంచి జాబ్ వచ్చి మంచి డబ్బులు వస్తే అప్పుడు హ్యాపీగా ఉందాము అని అనుకుంటారు. అప్పటి వరకు హ్యాపీనెస్ గురించి ఆలోచించకుండా అది రీచ్ అయితే అప్పుడు హ్యాపీగా ఉందామని అనుకుంటారు. మంచిగా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి మంచిగా లైఫ్ సెటిల్ అయినాక, పిల్లలు పుట్టినాక అప్పుడు హ్యాపీగా ఉందామని అనుకుంటారు. ఏదైనా గోల్ అచీవ్ చేద్దాం అనుకొని ఆ గోల్ అచీవ్ చేసినాక అప్పుడు హ్యాపీగా ఉంటాం. అప్పటి వరకు హ్యాపీనెస్ గురించి ఆలోచించారు. కష్టపడుతూ ఏదో ఒకటి టైం అంతా కూడా ఉంటుంది, కానీ అందులో హ్యాపీనెస్ లేకుండా చేస్తారు. అట్లా కాకుండా ఇప్పటి వరకు ఏవైతే రిజల్ట్స్ అచీవ్ చేసావో ఫస్ట్ దానికి హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉండి నువ్వు చేయబోయే పనులన్నీ కూడా ఆ హ్యాపీనెస్తో చేస్తుంటే తర్వాత వచ్చే రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి ఏం చెప్తానంటే హ్యాపీనెస్ని బయట కండిషన్స్కి లింక్ చేయొద్దు. ఎట్లా అంటే హ్యాపీనెస్ మన న్యాచురల్ స్టేట్ లాగా ఉండాలి. లైక్ ఫ్లవర్ ఉంది కదా, ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది, మల్లె పువ్వు ఉంది, వాటి నుండి వచ్చే సువాసన ఉంటుంది కదా, ఆ సువాసన ఆ పువ్వుకి ఆ సువాసనకి ఎట్లా లింక్ అయి ఉంటుందో ఆ రెండింటిని మనము ఎట్లా సెపరేట్ చేయలేము. మన హ్యాపీనెస్ కూడా అదే విధంగా ఉండాలి. హ్యాపీనెస్ అన్న రెండు సెపరేట్ కాదు అనే స్టేజ్కి రాగలగాలన్నమాట. బయట ఏ కండిషన్ కూడా, ఎటువంటి పరిస్థితి కూడా మన హ్యాపీనెస్ని రెండు సెపరేట్ చేయకుండా చేయగలిగేటట్టుగా మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటే అప్పుడు లైఫ్ కూడా అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి అన్నమాట. ఓకే, ఆల్వేస్ ట్రై టు బీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే హ్యాపీనెస్ ఇది వేరే వాళ్ళు మనకి ఇట్లా చేస్తే అప్పుడు హ్యాపీ. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను మంచిగా చూసుకుంటే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఇవన్నీ కూడా అనుకోవద్దు. హ్యాపీనెస్ అనేది నీ న్యాచురల్ స్టేట్. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అంటే ఎవరిది వాళ్ళే రెస్పాన్సిబుల్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్. నా హ్యాపీనెస్కి నేను రెస్పాన్సిబుల్, అంతే. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు నన్ను మంచిగా గౌరవిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇప్పుడు పుట్టిన నుండి చిన్నపిల్లలు కొన్ని సంవత్సరాల వరకు పిల్లలకి ఎట్లా ఉంటుందని అంటే ఏ కండిషన్స్ ఏముండవు వాళ్ళ హ్యాపీనెస్కి. జస్ట్ లైక్ దట్ సింపుల్గా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇంకా పెరుగుతూ ఉంటారో, పెరిగినా కొద్దీ మనము ఈ కండిషన్స్కి లింక్ చేస్తాం అనమాట. మనం గోల్స్కి కానీ మన అచీవ్మెంట్స్కి కానీ ఇవి జరిగితే హ్యాపీగా. ఇప్పుడు ఒక కారు కొనుక్కుంటే అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఒక ఇల్లు మంచిగా కట్టుకొని ఇల్లు కొనుక్కొని ఉంటే అప్పుడు హ్యాపీగా ఉంటామని అనుకుంటాం. అవన్నీ కూడా లింక్ చేయొద్దు. స్టార్ట్ బికమింగ్ హ్యాపీ నౌ. ఆల్వేస్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ మనం చేయబోయే పని కూడా మనం ఆ హ్యాపీనెస్తో చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. సో స్టార్ట్ బికమింగ్ హ్యాపీ నౌ. ఓకే, ఏ కండిషన్కి కూడా మన హ్యాపీనెస్ని లింక్ చేయొద్దు. రైట్. ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ.